డాడీ వాళ్ళు ఇంకాసేపట్లో వచ్చేస్తారు. కాసేపు ఉండండి, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇట్స్ ఓకే మ్యామ్. చేతులకు మెహందీ ఉంది. మీకు కాఫీ జ్యూస్ ఆఫర్ చేయలేకపోతున్నాను. అయ్యో, నో ప్రాబ్లం. చిన్న వర్క్ చెప్తాను, ఏం ఫీల్ కారు కదా. చెప్పండి. ఫ్రిడ్జ్ లో జ్యూస్ ఉంది, 2 గ్లాసులు తీసుకుని రండి, ఇద్దరం తాగుదాం. ఓకే మ్యామ్. యా. నేనిలా నీతో నేడిలా, హే చూడిలా ఎంతో వింతలా, ఇన్ని రోజుల్లో ఏ రోజు లేనింత లేడి పిల్లలా, పూల బంతల్లే నా గుండె అందంగా గంతులేసేలా, చేతి గీతల్లో గీసుంది బహుశా నిన్ను కలిసేటి కొత్త వరస, గోరువెచ్చంగా నీ చూపు నా గుండెలోన గుచ్చగా, ఎంత గిలిగింత పెడుతోంది నీ ఎల్లరిదో మత్తుగా. మ్యామ్, మెహందీ ఉన్న చేతులతో పట్టుకుంటే మెహందీ డిస్టర్బ్ అయిపోతుంది. మీరేమైనా తాగించగలరా? ఎందుకు ఆలోచిస్తున్నారు? అడగరానిదేదో అడిగినట్టు. ఈ రోజుల్లో ఇవన్నీ కామన్ థింగ్స్ కదా. నేనేం ఫీల్ కాను. మీరు తాగిస్తానంటే ఐమ్ ఓకే. 1 minute మ్యామ్. ఇప్పుడు తాగండి. పెళ్లి కావాల్సిన అమ్మాయి మీరు. మీరు పద్ధతిగా ఉండాలి, నేను పద్ధతిగా ఉండాలి. నేను మీకు జ్యూస్ తాగించడం కామన్ థింగ్ కాదని, చిన్న విషయం కాదని నా ఫీలింగ్. మీకు ఇప్పుడు కంఫర్ట్గా ఉంటుంది, తాగండి. మీ ఇలా ఆలోచించడం చాలా తక్కువ మంది మగాళ్ళ దగ్గర ఉంటుందేమో. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. ఓనర్ గారు ఇందాక కూడా కాల్ చేశారు. నానా తిట్లు తిడుతున్నారు. మీరు కట్టకపోతే నన్ను కట్టమంటున్నారు సార్. తెచ్చాం సార్, తీసుకోండి సార్. లెక్క చూసుకోండి సార్. సరిపోయాయి సార్. నా వల్ల మీరు మాట పడాల్సి వచ్చింది. దయచేసి ఏమనుకోకండి సార్. డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా సార్. నేను కూడా జీతం కోసం పనిచేస్తున్నవాడిని మీలా. 5,000 10,000 అంటే ఏదో రకంగా సర్దగలను గానీ 10 లక్షలంటే మాటలా చెప్పండి. నిన్న కోపంలో నానా మాటలు అనేశాను. ఏమనుకోకండి సార్. మీరన్నట్టు డబ్బు ఎంత మంచిదో అంత చెడ్డది కూడా. ఈ డబ్బు కోసమే సమాజంలో నేరాలు ఎక్కువైపోతున్నాయి. డబ్బు డబ్బు నువ్వేం చేయగలవు అని అడిగితే, నేను తల్లిదండ్రులను పిల్లలను వేరు చేయగలను, అన్నదమ్ములను విడగొట్టగలను, స్నేహితులని దూరం చేయగలను, కోటీశ్వరులని పేదవాళ్ళని చేయగలను, అధికారంలో ఉన్న వాళ్ళని దించగలను, నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను అని అందంట. డబ్బుకి అంత పవర్ ఉంది. మావయ్య గురించి మీకు ముందే చెప్పాను. బాగా బ్రతికిన మనిషే తప్ప ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేనివాడు అని. కాని పరిస్థితులు ఎవరిని ఎప్పుడు ఎలా మారుస్తాయో తెలీదు కదా. ఈ మధ్య ఆడవారి కంటే మగవారి ఎక్కువసేపు అద్దం ముందుండి సోకులు పడుతున్నారు. అద్దానికి బొట్టు బిళ్ళని అంటించినట్టు మీరు అతుక్కుపోతారు, మగవాళ్ళు కాదు. అయ్ బాబోయ్, ఎంత కోపం వచ్చేసిందో. బయలుదేరదామా? నైస్ డ్రెస్ బావా. బయలుదేరదామా? కొట్టేటట్టే ఉన్నావుగా. చూడు, మనం వెళ్తున్నది బాస్ వాళ్ళ కూతురి నిశ్చితార్థానికి. నిన్ను ఇంతకు ముందు హెచ్చరించినట్టే ఇప్పుడు హెచ్చరిస్తున్నాను. మనం భార్యాభర్తలం అన్న విషయం
బాస్ వాళ్ళకి పొరపాటును కూడా తెలియకూడదు. ఆఫీస్ స్టాఫ్ కూడా మనం వైఫ్ అండ్ హస్బెండ్ అన్న విషయం తెలీదు. తెలిసిందంటే గనక మన జాబ్స్ పోతాయి. జాబ్స్ పోయాయంటే రోడ్డు మీద పడతాం. ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడిపోతాం. అంతేకాకుండా బాస్ కోపంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో మనం ఊహించలేం. అందుకే నువ్వు ఫంక్షన్ దగ్గర ఎక్స్ట్రాల్ చేయకుండా ఉంటే బాగుంటుంది. అర్థమైందా? నీ భార్యనని చెప్పుకోలేని పరిస్థితిని నువ్వు క్రియేట్ చేసినందుకు నాకు చాలా బాధగా ఉంది. కానీ నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేక ఆ బాధని దిగమింగుకుంటున్నాను. మన వ్యక్తిగత విషయాలు తెలియనివ్వనని మాటిచ్చాను కదా, ఆ మాటని నేను నిలబెట్టుకుంటానులే. నువ్వేం వరి అవుకో. అవని నా భార్య అని ఏదో ఒక రోజున నీ అంతట నువ్వే చెప్పే రోజు వస్తుంది. అంతవరకు ఎదురు చూస్తాను అని చెప్పాను కదా. నీకోసం నేను ఈ జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను. వెన్నెల కోసం చీకటిలా, ఉదయం కోసం ప్రకృతిలా ఎదురు చూస్తూనే ఉంటాను.